సినీ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్న సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. అయితే వాళ్ళ మొదటి సంపాదనకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక సెలబ్రిటీలు మొదటి సంపాదన ఎంత సంపాదించారు, ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం రండి. ఇక సమంత అయితే 10వ తరగతి చదువుకున్నప్పుడు ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి అంట. ఫ్యామిలీకి భారం కావద్దని పాకెట్ మనీ కోసం ఏదైనా పని చేయాలనుకునేదంట. ఒక హోటల్లో జరిగిన కాన్ఫిడెన్స్లో అతిథులకు స్వాగతం చెప్పే అవకాశం వచ్చిందంట. అందుకు పారితోషికం 500 రూపాయలు ఇచ్చారు. అది కొంచెమే అయినా సరే తనకి మొదటి సంపాదన చాలా గర్వంగా అనిపించిందంట. సమంతకి ఒక ఫ్యాషన్ షోలో పనిచేసేదంట. తనకు ఒక రోజుకి 500 రూపాయలు అయితే ఇచ్చేవారట. ఇక యష్ ఎలాగైనా సినిమాల్లోకి వెళ్ళాలని 16 ఏళ్ల వయసులోనే ఇల్లు విడిచి బెంగళూరుకి వెళ్ళిపోయి ఆ చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ తనకి 500 రూపాయలు అయితే పారితోషికం ఇచ్చేవారట. ఇక నాని హీరో మన సూపర్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేవారట. 4000 రూపాయలు పారితోషికం అయితే ఇచ్చేవారట. ఇక ఐశ్వర్య రాజేష్ తనకి పాకెట్ మనీ కోసం స్కూల్లో చిన్నప్పటి నుంచే చిన్న చిన్న పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఒక రోజుకి 200 రూపాయలు అయితే తను పారితోషికం అయితే తీసుకుండేదట. ఇక తనకి మొదటి సంపాదన అది. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే వాళ్ళ తాతగారు క్రీడా పోటీలు నిర్వహించేవారట. తన రైటింగ్ బాగుంటుందని పేర్లు రాసినందుకు తనకు 100 రూపాయలు అయితే పారితోషికం ఇచ్చేవారట. మొదటి సంపాదనతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్తుంది. ఇక ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.